హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 22 గైస్. లాస్ట్ టైం అయితే మనమైతే చికెన్ స్టాచ్యూ అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో అయితే మనమైతే ట్రెజర్ మ్యాప్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. అది కూడా షిప్ బ్రేక్ దొరికిందని చెప్పిన కదా మీకు లాస్ట్ టైం అయితే, అంటే గోల్డ్ ఫామ్ కట్టేటప్పుడు అయితే చెప్పినాను. ఇంకా మనమైతే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే వీడియోలో అయితే ఉన్నాము గైస్. నేనైతే కొత్తగా అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసిన, ఇంకోటి అంటే సపరేట్ మన కోసం అయితే. ఇదే ఇట్లా లాస్ట్ అంటే ఇప్పుడు పోయినవన్నీ అవి ఉంటే అన్ఫాలో కొట్టేయండి. ఇది ఖచ్చితంగా అనమాట. దాంట్లో ఆల్రెడీ పోస్ట్ కూడా చేసినాను, 7 పోస్ట్స్. ఇంకా మీరైతే అదైతే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అయితే చేస్తాను. దాంట్లో కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అలాగే నేను చెప్పినాను 150 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ 150 సబ్స్క్రైబర్స్ అవుతే లైవ్ పెడతాను అని. లైవ్లో మనకంటూ ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్లో ఆడదామన్న. మీరు 150 147 కాంచి 144 సబ్స్క్రైబర్స్కి తీసుకొని వచ్చినారు. మళ్ళీ 200 సబ్స్క్రైబర్స్కి అయితే నేనైతే గివ్ అవే ఇస్తాను. అంటే ప్రతి మంత్ గివ్ అవే ఉంటుంది అని చెప్పిన. 200 సబ్స్క్రైబర్స్ అవుతున్నాయి. మీరు అది కూడా చేయలేదు, అందుకని నేనైతే ఏం క్రియేట్ చేయలేదు. ఆఫ్లైన్లో అయితే ఇదిగోండి ఇవైతే బిల్డ్ అయితే చేసినాను. పైనుంచి చూసినప్పుడు మనకి మొత్తం డార్క్గా కనిపించింది, అందుకని కొంచెం లైటింగ్ ఇస్తే కొంచెం బాగుంటుందని అయితే ఇచ్చినాను గైస్. నేనైతే ఆఫ్లైన్లో అయితే గ్రైండ్ అయితే చేసినాను ఎమరల్డ్స్ కోసం అయితే, అంటే బీకన్ కోసం. అర్థమైనా? అది బిల్డ్ చేయాలని అనుకుంటున్నాను. అందుకనే ఎమరల్డ్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను మెల్లగా. ఇదిగోండి ఒక చెస్ట్లో అయితే పెట్టేసినాను, మర్చిపోయినాను. అంటే ఇది సెకండ్ టైం అనమాట రికార్డింగ్ చేసేది. ఫస్ట్ టైంలో అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువనే వచ్చింది. అదిగోండి వీళ్ళని అయితే యాడ్ చేసినాను, వీళ్ళని మాస్టరీ చేసినాను అనుకుంటా. వీడిని ఇవ్వలేదు, ఎల్లో డై ఎక్కువ కలెక్ట్ చేసిన ఎందుకంటే వీడు ఇస్తున్నాడు. ఓకే అదిగోండి వీడు కూడా దీన్ని ఎక్స్పర్ట్ వరకు తీసుకెళ్ళిన చూడొచ్చు. ఇంకా ఈయన విలన్ కూడా లాస్ట్ వరకు అయితే తీసుకుని ఇచ్చినాను అనమాట అందరినీ. ఒకే సింగ్ అయితే మనం అయితే లేట్ చేయకుండా అయితే షిప్ బ్రేక్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకేనా? షిప్ బ్రేక్ లో ఏం రూట్ ఉంటుంది తెలియదు, పెద్దదే అనుకుంటున్నాను. అయితే 2-3 చెస్ట్లు ఉన్నాయి అనుకుంటా. ఒకటే చెస్ట్ అనుకుంటా నాకు తెలిసిన వాడికైతే, ఒకటే అనుకుంటా. ఒకే సింగ్ వెళ్ళిపోదాము. అంతకుముందు కన్నా షిప్ బ్రేక్ దగ్గరికి వెళ్ళకముందు మీకైతే ఒకటి చూపించాలి. అవును, చెప్పడం మర్చిపోయినా, ల్యాండ్ కూడా ఎక్స్పాండ్ అయితే చేసాను. లాస్ట్ టైం ఎక్స్పాండ్ చేసిన అనుకుంటా, ఏమో గుర్తుకులేదు. అన్నీ మర్చిపోతూ ఉంటాము. ఇదిగోండి ఇక్కడి నుంచి నేనైతే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాను. చూపిస్తా. ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాను దీనికి. ఇదిగోండి కనిపిస్తుందా? కనిపించినట్టుంది మీకు. పైకి కాదు, ఇటు సింగిల్ వేసిన, డబల్ వేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. సరే నఫ్రెండ్ చూసుకుంటాను నేను దీని సంగతి. ఇది విలేజ్ కి దారి అనమాట. అంటే 3 స్ట్రక్చర్లు ఉన్నాయన్నమాట. విలేజ్ ఉంది, ప్లస్ షిప్ బ్రేక్, ఇంకా అలాగే దీంట్లో ఏం పేరు ప్లేజర్ అవుట్ పోస్ట్. లాస్ట్ టైం అయితే చెప్పినాను మనం అయితే రైడ్ అయితే చేద్దామని, కానీ నాకే అక్కడికి వెళ్ళనీకే రూట్ అయితే వేస్తున్నాను నేను. అది కూడా ఐస్ ఈజీగా పోవచ్చని వేస్తున్నాను. ఐస్ వచ్చేసి మన పాత బేస్ కార్డ్ అయితే ఉందన్నమాట. అక్కడి నుంచి అయితే కలెక్ట్ చేస్తూ వస్తున్నాను. అక్కడ స్నో ఉంది కాబట్టి ఇంకా కలెక్ట్ చేస్తూ వచ్చినాను అనమాట. చాలా పెద్ద రూట్ చేసినాను. ఏమంటే ఐస్ లేక మా మధ్యలో ఆగిపోయినా అనమాట. ఇక్కడి నుంచి ఐస్ లేదనుకుంటా నాకు తెలిసి, ఇంకా ఆపేసిన అక్కడి నుంచి. అసలు ట్రెజర్ మ్యాప్ దొరికినా కానీ ట్రెజర్ ఉంటుందో లేదో. ఇంకా ఎన్ని ఉన్నాడే వీడు, నేను పోయినాను అనుకున్నా. ఉన్నాడు, ఏమైంది నిలిచిపోవడం అయిపోయినట్టున్నాడు. ఎక్కడ అదిగోండి రూట్ అయితే చేసిన అనమాట. వెళ్దాం పదండి. ఇంకా ఒక
ఓకే, ఇక్కడ నుంచి అయితే మీకు ఇది టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. నేనైతే రికార్డింగ్ మళ్ళీ ఆపేసి తీసినాను. అంటే అది టైం లాప్స్ వాడికి ఇది ఇక్కడికి వచ్చినాక అదోండి మన పోర్టల్ ఇక్కడనే స్పాన్ అయింది. అంటే నిద్ర ఎక్కడ స్పాన్ చేయాలని అక్కడి నుంచి దగ్గర ఉంటుంది స్పాన్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే స్పాన్ అయింది దోండి విలేజ్. గైస్ బాగా సర్వైవ్ చేయండి ప్లీజ్. ఇదిగోండి షిప్ రేకు కొంచెం పెద్దగా ఉంది కానీ ఒకటే ఉంది అనుకుంటా చెస్ట్ నాకు తెలిసిన వరకైతే. వెళ్దాం పదండి. ఆర్మర్ వేసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనకి. అలాగే ఇక్కడనే ఇంకొక స్ట్రక్చర్ కూడా ఉంది. నాకు 2 ఇది చైల్ చాంబడ ఏదో అంటారు, కాపర్ చాంబడ ఏదో గైస్ అదే కొత్తగా అప్డేట్ ఇచ్చింది కాపర్. దాంట్లో అది స్పాన్ అవుతుంటాయి అన్నీ. అదైతే దొరికిందనమాట. అది ఇక్కడనే ఉందన్నమాట. అందుకనే గైస్ ఇక్కడ అంత లూట్ ఏం లేదనుకుంటా. ఇక్కడ ఏం లేదే. నేను నన్ను వదిలేను రా, పైకి వెళ్ళిపోతా. బ్రీతింగ్ లేదు సరిగ్గా. ఓకే, ఇంకొక చెస్ట్ ఉంది అనుకుంటా నాకు తెలిసిన వాడికైతే. ఇంకొక చెస్ట్ అది కింద. ఇది గైస్ ఇక్కడ ఒక్కటే అనుకున్నా, ఒకటే ఉంటుంది తెలుసు నాకు. ఒకసారి వచ్చినప్పుడు చూసినాను, ఇప్పుడు ఆర్మర్ లేకుండా వచ్చిన అనమాట. ఇప్పుడు ఆర్మర్ వేసుకుని వచ్చిన, అంతే తేడా. ఇది పెద్ద ఉంది కొంచెం. ఓకే, ఇది హేబెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవన్నీ అయితే కలెక్ట్ అయితే వేసుకుని అయితే వెళ్దాం. ఓకే, లూట్ అయితే వేసేసినాను. అదిగోండి ఇక్కడనే పోర్టల్ ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే షిప్ రేక్, విలేజ్, పోస్టర్, ఇది అవుట్ పోస్ట్ అయితే పక్కనే ఉంది. ఈ వాటర్ కిందనే చైల్డ్ చామడ అయితే ఉంది. చార్జ్ చామడ, చైల్డ్ చామడ. ఆ తర్వాత ఇక్కడనే రూయిన్ పోర్టల్ ఉంది. తర్వాత అదిగోండి అక్కడ కనిపిస్తుందా, అదే చైల్డ్ చామడ అన్నమాట. దాని కిందనే ఉంది. ఏదో గైస్ మనకి తెలియలేండి. ఇదిగోండి గైస్ ఇక్కడైతే దొరికిన లూట్ అయితే ఇది. ఇవన్నీ అన్నోన్ మ్యాప్స్. ఇది ఇదిగోండి ఇది ట్రెజర్ మ్యాప్ అయితే. ఓకే, ఇంకా లైక్ చేయకుండా అయితే ఏంది ఇది కనిపించదు. ఉండండి సెట్టింగ్స్లో ఏమన్నా మార్చాలనుకుంటే వెళ్ళి మార్దాం. అదిగోండి గైస్ ఇదిగోండి కనిపించేసింది నాకైతే. ఇటు సైడ్ వెళ్ళాలి కూడా అర్థం కావట్లే. ఇట్లా చక్కగా అయితే వెళ్తున్నాను స్ట్రైట్గా. ఓకే, ఇవన్నీ అయితే శాగ్లోకి వేసేస్తాను నేను. ఓకే, వెళ్ళిపోండి అంతా. నాకు ఇదేదో దొరికింది హార్ట్ ఆఫ్. దీన్ని ఆక్సిజన్ కింద వాడతానంట తెలుసు అంతరాంగా. నేను దాన్ని డైమండ్ చేద్దాం అనుకున్నాను. ఐరన్ దొరికింది డైరెక్ట్. బ్రీతింగ్ పొజిషన్. ఓకే, కొంచెం ఫుడ్. వెళ్ళిపో. ఓకే, డ్రాగన్ వర్సెస్ అవాయిడ్ చేయండి కొంచెం ప్లీజ్. ఓకేనా, ఇంకా మనమైతే ఆర్మర్ అయితే తీసేసి చచ్చిపోదాం. అదే బెస్ట్ ఆప్షన్. ఈ హార్ట్ ఆఫ్ ది సీ, ఇది ఇంకా ఇది. ఓకే, ఇట్లా వేసేసి ఆర్మర్ అయితే వేసేద్దాం. ముందు హెల్మెట్ తీస్తే తను కూడా చనిపోవచ్చు. మళ్ళీ అంత దూరం పోవాలంటే కష్టం చేసి మనకి. అందుకనే చచ్చిపోడా. కొత్త రకమైన ఫిష్. కిందికి వెళ్దాం. ఇక్కడ గ్లో ఫిష్ ఉంది. వీటితో కూడా చంపుతారు కదా. అరే చంపరా నన్ను. కొట్రా, ఇది కొట్టు, దగ్గరకు వస్తా. ఇంకొక షర్ట్ కొట్టు. ఇంకొకటి దగ్గరకు రావాలా. కొట్టు. అవును, నేను ఎక్కడ స్లీప్ వేసినా నాకే గుర్తుకులేదు. ఓకే, మన బేస్ దగ్గర అయితే స్పాన్ అయినాం. ఓకే, స్నేహితులు ఇంతటితో అయితే వీడియో అయితే ఏం చేస్తున్నాం. మనమైతే నెక్స్ట్ వీడియో అయితే వెళ్తున్నాం. బై గైస్. ఖచ్చితంగా అయితే మీరైతే ఇన్స్టాగ్రామ్కి అయితే ఫాలో అవ్వండి. అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తుంటా. ఓకే గైస్, బై.